చల్లగా చూడాలి అంటే మందు మనాలి తాగినప్పుడు చేసే తప్పులు జీవితాలు నాశనం ఎప్పుడు మనదం మనదం మందు మనదం 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 మందు మనదం. అమ్మ నాని ఇంకా రాలేదా? ఫస్ట్ అండ్ బిడ్డ డబ్బులు చూడడానికి వెళ్ళిపోతాను. డబ్బులు తీసుకుంటే కట్టేసి సరే. మరలా తాగి వచ్చేసినావా మరలా? పాపకు డబ్బులు లేవని బాధపడితే నువ్వు డబ్బులకు వెళ్ళినావు అని చెప్పినావు కదా. ఇదేంది గూస తాగుడు మీద మన్ను పడ, ఇదేంది మాకు ఇంట్లో ఒక బాధ బయట ఒక బాధ. ఇవన్నీ ఈ డబ్బులు ఎన్ని? 40,000 ఉండాలి. నీళ్ళు ఇస్తాం కానీ 40,000 ఉండాలి కదా. 40,000 ఉండాలి. ఫీజు ఎట్లా కట్టుడు అవుతుంది ఇక్కడ ఆగితే? పాప ఫీజు ఎట్లా కట్టుడు? రేపటి వరకు రోజు రోజు ఇట్లానేనా? రోజు ఇట్లానేనా? తాగుడు 40,000 కాలేజ్ ఫీజు కట్టేది ఉంటే మొత్తం తాగేసి మా బ్రతుకులు రోడ్డు పాలు చేస్తాను. వేంద్రా సచ్చినోడా, నేను ఉండనే ఉండరా? నీ దగ్గర మాట్లాడతావు. అమ్మని పోనీ అమ్మని ఆపుకునే చూస్తా. నేను రాను. నేను చచ్చిపో. మేము ఎక్కడ చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. నేను రేపు కడతాను. ఆ తాగడం నేను 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి చచ్చిపోయినా కానీ మాట్లాడేమో మధ్య లేకపోతే మారడేమోరా. నానద్దు మీరద్దు ఆయన తీసుకొచ్చి అప్పుడైనా మారుతాడేమో డాడీ. అమ్మ కూడా వెళ్ళిపోయింది. పోయిందా? పోయింది. నమస్తే. ఏం తిరుపతి అని అంతా మంచిదేనా? లైట్లు లేవు, పోల్స్ లేవు, చెప్పియాలి మీరు. అదే నువ్వు సర్పంచ్ సార్ తోడు చెప్పి ఇవన్నీ చేయిస్తా. అన్ని రాసిచ్చినావు కదా? రాసిచ్చేయాలి. సరే నేను చూసుకుంటా. తప్పకుండా చేయాలి. ఊళ్ళంతా ఊళ్ళో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి కరెంట్ కూడా పోతాను. ఇది ఏంది మాకు? మళ్ళీ అయ్యా లాగే వచ్చిండు, అవ్వ వెళ్ళిపోయింది. రోజు అదే కదా. మందు బంద్ చేసే వరకు ప్రశాంతత ఉండదు మాకు. ఈ మందు నిషేధం పెట్టాలి రేపటి నుంచి మనం అందరం కలిసి. మీరు మారండి ఫస్ట్. మీరు మారండి ఎట్లా చెప్పు? మేము రాగం పెట్టే రోజు పొద్దున రేపటి నుంచి ఈ ఊళ్ళో నేనేం చేయాలి? రాకపోతే కాలు కాలుతానే నేను ఏం చేయాలి? ఎవరు పట్టుకుపోతాను? నేను వస్తాను, నేను వస్తాను. నా పని ఏం చేయాలి? ఏ పని? మందు పని చేద్దాం. అసలు నిన్న న్యాయముడు చూడు. తాగేటోళ్ళు తాగాలి, మంది కలర్ చేసి నేను చేయాలి. దానికి జీవితం నాశనం అయితే నేను చేయాలి. మరి నేను కట్టడి చెప్తా. సర్పంచ్ సాబ్ తోడు చెప్పి ఈ ఊళ్ళో మందు మొత్తం నిషేధం చెప్పిస్తాను. ఇంకా లేవు. పాపం పిల్లల చదువు పాడైతట్లున్నాయి, జీవితం నాశనం అయ్యేటట్టుంది కదా. రేపటి నుంచి మందే బంద్ చేద్దాం పెట్టి. నేను బంద్ చేపిస్తాను. నేను మీకు ప్రమాణం చేసి చెప్తాను. రేపటి నుంచి సర్పంచ్ సార్ తోటి చెప్పి ఊరు సాటింపు చేసి
ఈ ఊళ్ళో మందు లేకుండా చేస్తా పెట్టి. ఇది నా ప్రమాణం అనుకోండి మీరు. ఆ మాట మీద నమ్మకం ఉండు. మరి మేమేం కావాలి మా జీవితాలు చెప్పు నువ్వే ఇక. అరే ఆడపిల్లల మన చదువు పాడైతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది. మనం అందరం రేపు సర్పంచ్ దగ్గర పోయి మందు బంద్ చేద్దామని అదే. ప్రమాణం చేద్దామయ్యా. వాళ్ళ కోసమే మేము మందు బంద్ చేస్తామనే. వాళ్ళ కోసం అంటే వాళ్ళ బతుకు చూడవు అయ్యా. అది మా బతికేస్తాం, మాకు మందాల బతుకు మాకు వెళ్తాయి మరి. ఏం మంది ఆగిపోతే బతుకుతారు. 4 రోజులు తిప్పగలుగుతుంది బంద్ చేయాలి. అలా ఏ పని చేయమను. అలా వాళ్ళ అయ్యను మనం బంద్ చేస్తే వాళ్ళ అయ్య బంద్ చేస్తాడు. వద్దని మీ అయ్యని తీసుకోపోతే నా ఎంబడి బండి ఎక్కుతా వస్తాను. నాకు చేప తీసుకున్నాడు, నేను బండి ఎక్కుతేనే చేప ఇస్తా అంటాను. నేనేం చేయాలి దానికి? రమ్మన్నావు కదా మా అయ్యని. మీ అయ్య ఫోన్ చేసి రమ్మంటే కైకి పోతాను, రమ్మంటే రావద్దా అక్క బండి కైకిలు పోతారు. పనికి పోయినా కలిసి. ఇంకా నువ్వు ఈ కైకిరి పీకిలని పట్టుకొని ఆ పొలగాన్ని పట్టుకొని వాళ్ళ సంసారం నాశనం చేయకు. ఈ పోరగాళ్ళ జీవితంలో ముఖాలు చూడు. దానికి నేనేం చేయాలన్నా? నువ్వు ఆ పిల్లగాని తోటి నువ్వు తిరగకు, పిల్ల నాయన తోటి నువ్వు తిరగకు. సరే నేను మాటలకి వెళ్ళి నాతో మాట్లాడకని చెప్పాను, అలా చెప్పాను. నేను చెప్పుడు కాదయ్యా, నువ్వే మాట్లాడకంటే నువ్వు మాట్లాడకు దగ్గర సరేనా? నేను సర్పంచ్ సాబ్తో మాట్లాడతా. రేపు డప్పు సాటింపు చేసి రేపటి నుంచి ఊర్లో మందు దొరకకుండా చేస్తా. మామ మా అయ్యతో తిరుగుతూ మంచిగా ఉండదు తాగకుండా రోజు ఇదే. రోజు మీ అయ్యని తీసుకోపోయినా ఖరాబ్ చేస్తాను. మీ వాళ్ళు అందరూ ఖరాబ్ అయ్యేది. నేను బాగా ఖరాబ్ అవుతాను. మీ అయ్య ఒకటి నేను ఖరాబ్ అయినా. నేను ఎప్పుడు రావడం నీసు రావడం వాటి మీ అయ్య బట్టి పొద్దున తీసుకోలేదు ఎవరో తెలుస్తుంది. నా దగ్గరకు వచ్చి రోజు 5-10 అడుకుంటా చేస్తాడు. పిల్ల ఆడపిల్లలు బాధపడతారు. ఎట్లా మాట్లాడతారు? మాట్లాడతారయ్యా వాళ్ళ ఆడపిల్లలు మాట్లాడతారు. ఏం సంగతి మరి? ఏంటవా మీ మామకి మీ అయ్య తాగిపిస్తాను. నేను అయ్య అసలు పడుకోవాలి. అయ్యా మీ అయ్యను మీద మీ అయ్య పైసలా? మాకు దిక్కులు పైసలు మాకు పైసలు ఏమేం లేవు. మేము పుచ్చబడుకుంటున్నామా? మేము మీ అయ్య పైసలు పట్టుకోవాలి. అయ్య బాబు సర్పంచ్ సాబ్ తోటి మాట్లాడదాము. ఈ పిల్లల ముఖాలు చూసైనా మనం బంద్ చేసి మాట్లాడితే ఊరెట్లా బాగుపడుతుంది? నువ్వు ఊరు బాగుపడాలి. ఊర్లో మేము పోతాం మరి. మాకేంది చెప్తే ఇనట్లేరు రాబాయి ఈ ఊళ్ళకి. ఆడపిల్లల ముఖం చూస్తే ఏడుపోతుంది. జీవితాలు మనం అందరం తాగుడు పని బంద్ చేస్తామన్నా. ఏం లేదన్నా, నువ్వు మంచిగా అందరూ పని చేస్తారు. సంబంధం తీసుకొస్తా పెట్టి మీరు బాధపడకుంటే మీ కుటుంబాన్ని నేను బాగు చేస్తా. ఈ ఊర్లో మందు మొత్తం బంద్ పెట్టేస్తా. సరేనా? సరే పెట్టి నేను వస్తా. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా రేపటి నుండి మన గ్రామంలో సారా గాని బ్రాండీ గాని కళ్ళు గాని మద్యపాన నిషేధం విధించబడింది. కావున గ్రామంలో ఎవరైనా దొంగతనంగా తాగినా లేకపోతే వచ్చినా మేము 5,000 రూపాయల జుర్మానాతో పాటు గ్రామ బహిష్కరణ చేస్తున్నాము. ఇది గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. అవా నీ కనసాల పడ్డాయా? రేపటి కళ్ళు బంద్ అవుతుందవా? రేపటి నుంచి కళ్ళు బంద్ అవుతుంది. మాకు ఒక్క చుక్క ఇంకా దొరకదు. గ్రామాల్లో మొత్తం బహిష్కరణ అయిపోయింది. ఇప్పుడైతే మొగ్గలేమో తాకుండా తురుకుంటా ఆటోళ్ళలో వేసుకొచ్చుకున్నాడు. ఏం చెప్తాడు? కళ్ళు తాగితే నేనే పట్టిస్తా మిమ్మల్ని.
ఈ మన గ్రామ భవిష్యత్తు కోసం మీ జీవితాలు యువతలు మీరు అసలు ముందుండి మీరు నడిపించాలి. ఇలా ఈ పేపర్లు మందు పందాలు ఎందుకు బాధపడతారు? సంతోషించండి. ఇలా మీ కుటుంబాలు మీ వ్యవహారాలు ఎట్లా ఎప్పటికెళ్ళి మందు పందాట మనకి మందు గురించి మీరు ఆలోచించండి. మీరు చదువుకోండి. మీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతేగాని మందు పోయింది అని మీరు రంది పెట్టుకోకండి. మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. అలా మంచిగా చదువుకోండి. ఈ ఊర్లో నేను మందు లేకుండా నిద్రేవాడు. నేను పోతా ఈ ఊర్లోకి పోతా అంటే ఏం చేయాలన్నా? ఇక్కడ మందు బందట ఈ ఊర్లో. మందు తాగకుండా నాకు నిద్ర పట్టదు. తమ్మి అరే ఆగా అన్న, నీదేంలో రేపటి నుంచి ఊర్లో మందు తాగితే 5,000 రూపాయల జరిమానా, గ్రామ బహిష్కరణ. ఎట్లా చెప్పు? ఏమైతుంది? అయ్యేది అయితేనే ఉంటది, పోయేది పోతూనే ఉంటది. ఏ తప్పు నచ్చింది నేను వెళ్దామా బయట కూర్చుందా మీ ఒక్కడ? సరే ఏ పాన్ నమస్తే శేఖరన్న. నమస్తే. మందు లాస్టాడన్నా? ఇలా లాస్ట్ రోజు, ఇలా ఫైనల్. తాగుతావా తాగని చేసుకుంటావా నీ ఇష్టం. శేఖరన్న వేసుకో ఫైనల్. ఫుల్ లాగుడే మందు బాబులం మందు బాబులం మహారాజులం. నమస్తే శేఖరన్న. ఎవరు కనిపెట్టిండో కానీ బంధు పెట్టకుండా మంచుకున్నా. మెల్ల 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 సరే మెల్ల మెల్ల అయిపోయా. పిక్చర్లకి వెళ్తారని మాకు లేదా? ప్రమాణం ఇది లాస్ట్. కొంచెం శ్రీకాంత్ పశువకల్లి రేపటి నుంచి మందు బంద్. మన బతుకు కాలు రెక్కలు మందు తాగకపోతే ఈడ్చుకొస్తాయి, కాళ్ళు నొస్తాయి. తాగుదామంటే ఊర్లే దండగా పెట్టుడైతుంది 5,000. ఏం చేస్తుంది మనిషి బతుకింతే మందు తాగుతే ప్రజలతోని తన్నులు వాయే. మనము ఇంటికి పోతే ఏమి చేసుడు మనము. నేను రేపు నుంచి నా బతుకు ఎట్లను, నేను ఏమి పని చేయాలను? తాగకుంటే నాకు ఏమి పని చేయరాదు. మీ అందరికి బాధతో పాటు నాకు కూడా బాధ ఉంది. కానీ గ్రామ కట్టుబాట్లకు మనం కట్టుబడి ఉండాలి. ఇవాళ లాస్ట్ మందు కాబట్టి అందరు అసలు వారికి పొందబెట్టండి. ఇవాళ నుంచి నా తాగుడు బంద్ చేస్తున్నా. తల్లి తల్లి కూడా పడుతున్నా.
మందాయ నమః. నా కష్టాలు బాధలు దీనితో చెప్పుకున్నది, ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? మందు తమ్మి ఓకే ఓకే. ఏంటిదా ఏంటి ఇది? చివరిసారి దొరకదు తులసి అందరం ప్రమాణం చేద్దాం. పది నీకు ఒక నమస్కారం. ఈనాడు మనం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో భార్య భర్తలు విడిపోయినారు, పిల్లలు చదువులు నాశనమైనవి, ఎన్నో కుటుంబాలు నాశనమైనవి, కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మధ్యపల్లి అంత జరుగుతుంది కాబట్టి ఇవాటి నుండి మనం పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. గ్రామ ప్రజలారా, మన గ్రామంలో ఈ మద్యపాన నిషేధం అమలు చేసుకున్నామని మనమందరము దేవుని సమక్షంలో ప్రమాణం చేయాలి. అదేవిధంగా మన గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు కూడా కొట్లాడుకొని భార్య పుట్టింటికి వెళ్ళిపోయి రాకుండా ఉంది. ఆ భర్త పరిస్థితి అగోచరంగా ఉంది. కావున ఇదే విధంగా ప్రతి ఇంట్లో జరిగే ఈ సంఘటనను మాన్పించాలనే ఉద్దేశంతో ఈరోజు భగవంతుని సమక్షంలో మనం ప్రమాణం చేస్తున్నాము. అందరం ప్రమాణం చేసి రేపటి నుండి ఎలాంటి మందు కూడా మనము ముట్టుకోవద్దని భగవంతుని సాక్షిగా మనం ప్రమాణం చేస్తున్నాం. అమ్మా పోచమ్మ తల్లి, రేపటి నుండి మా గ్రామంలో ఎలాంటి మందు కూడా తాగనివ్వము. ఎవరైనా తాగి గ్రామంలోకి వస్తే కర్రలు పట్టుకొని వారిని ఊరు బయటికి వెళ్ళగొడతాము. ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో కుటుంబాలు ఎవరు తాగకుండా వాళ్ళకు ఫైన్ వేసి గ్రామ బహిష్కరణ కూడా చేస్తాము. ఇదే విధంగా మీ ముందు మాట ఇస్తూ మాట ప్రకారం రేపటి నుండి కట్టుబాట్లకు లోనై ఉంటాము. మీ టీం మారింది. ఇది ఇంతటితో ఆగకుండా మన ఊర్లో కూడా అందరినీ మందు తాగకుండా మార్చాలని చెప్పేసి మీకు నేను సభ్యంగా మనం చేస్తున్నాను. ఈ ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం వల్ల ఊరంతా మారాలి. మానేద్దాం మానేద్దాం మందు మానేర్చే ఊరిలో మందు ఊరికే పేడు మనం బాగుపడాలంటే మందు మానేయాలి. మారాలి మన బ్రతుకులు, మారాలి మన గ్రామం. తాగినప్పుడు చేసే తప్పులు జీవితాలు నాశనం ఎప్పుడు. మానేద్దాం మానేద్దాం మందు మానేద్దాం, మానేద్దాం మానేద్దాం మందు మానేద్దాం. ఊరిలో మందు ఊరికే చెడు, మనం బాగుపడాలంటే మందు మానేయాలి. మనం మారుదాం సమాజాన్ని, మన గ్రామాన్ని మార్చుదాం. మానేద్దాం మానేద్దాం మందు మానేద్దాం. ఊరిలో మందు ఊరికే చెడు, మనం బాగుపడాలంటే మందు మానేయాలి.
మద్యం మత్తులో చేసే తప్పు మన జీవితం నాశనానికే ముప్పు. మానేద్దాం మానేద్దాం మందు మానేద్దాం, మానేద్దాం మానేద్దాం మందు మానేద్దాం. ఊరిలో మందు ఊరికే చెడు, మనం బాగుపడాలంటే మందు మానేయాలి. ఊరిలో మందు ఊరికే చెడు, మనం బాగుపడాలంటే మందు మానేయాలి. గుడుంబలు బంద్ కావాలి, మా ఊర్లో బెల్ట్ షాపులు బంద్ కావాలి, గంజాయి మత్తు పదార్థాలు అన్ని అనేక రకాల మత్తు పదార్థాలు బంద్ కావాలి. ఈ మత్తు పదార్థాలు గంజాయి గుడుంబల వల్ల మా కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయి. ఇట్లా ఊళ్ళో తాగితే ఎట్లనే బెల్ట్ షాపులా పర్మిషన్ లేదు కానీ మనకు ఇక్కడ ఎవరు దాడే ఏమి కాదు. ఇంకా మంది అవుతాడు ఇక్కడ ఇక పని పట్టుడే ఇక్కడ కూర్చోటప్ప ఏం కాదు భయపడి లేదురా. పుట్టి ఉన్నట్టున్నావు కానీ గిది పడాలి గిది పడాలి. ఇంకానా ఇది పడాలి ఇది పడాలా ఎవరికి పడుతుంది? నువ్వు ఏం చెప్తాను ఇక్కడ చిన్న సెల్ ఇక్కడ ఫోటోలు తీద్దాం. ఇప్పుడే వచ్చింది నువ్వు ఏం చెప్తాను ఇప్పుడే వచ్చింది. మందు బంద్ అంటే నువ్వు నాటకాలు చెప్తానవా? చలో నాడు దండం పెడతాయా నా పెళ్ళి వెళ్ళిపోతుందయ్యా. ఊర్లో మందు ఇంకోసారి గవాన్ని అయినప్పుడు లేదు. నువ్వు ఎందుకు తాగినావు? ఫస్ట్ క్షమించు నువ్వే చేయకూడతాను ఊర్లో. ఒక్కనాడు క్షమించే నాకు ఒక్కనాడు క్షమించే. నా భార్య వెళ్ళిపోతే నాకు మళ్ళీ నాకు గండం అవుతుంది. ఇంకోసారి నువ్వు మందు గాడ ఇక్కడ కనబడి తోపు తురుమానికి ఇవన్నీ చేసినావు అనుకో, నువ్వు గవానద్దు. ఇంకోసారి మాత్రం కనబడద్దు సరేనా? ఇంకోసారి కనబడద్దు. మంచి చెప్తాను. ఫోటో తీసినా ఇంకోసారి కనబడితే మాత్రం ఊళ్ళకి వెళ్ళిపోతావు సరేనా? మంచి నడు చిన్న నాడు మంచి ఉన్నాడు వస్తాం అంతా తినగొడతాను. అరే రావే ఇంకన్నా దా కూర్చొని దండం పెడతానయ్యా. అరే ఏం కాదంటే ఇవరకు ఇప్పుడు సుచిగా కథ అంతా నీకేం కాదు. నాకు ఇంటికాడ ఎంత కష్టమో తెలుసా నీకు? భయపడతావా? భయపడవా? నీకు భయం లేదు బిడ్డ, నాకు భయమే ఉన్నది ఇంటికాడ తెలుసా? పులి అనో తురుమనో అంటే దేనికి నీకు తెలియదు. దండం పెడతా నీ సోపతద్దు నువ్వు అరే అబ్బా ఊళ్ళో మందు తాగుడు బంద్ చేస్తే అందరు బాగుపడతాయి. అబ్బా నేనైతే నింటి తాగుతా. అబ్బా జీవితం అందరు బాగుపడితే మంచిదే. ఎన్ని మడిలో కొట్టినా ఆడ మడికాడ గట్టి కాడ పెట్టి తినే కానీ ఇది అంతే పడతాడా? పెట్టినా మాకు గుర్తే లేదు. మధ్యాహ్నం కొట్టినా కొట్టినా మందు ఒక ఎకరం ఇంకొక ఎకరం పొద్దుగా కొడతాడు. చెప్పి రేపు ఎక్కిపి మరా తినరా మీరు? తినలే కదా ఇప్పుడే తిను పొద్దుపోయింది పొద్దుపోయింది ఎటు వచ్చిండు అన్న. నమస్తే నమస్తే నమస్తే. ఏంటి ఎటు పోస్తారు? చేను పట్టినాం ఇద్దరం కలిసి, సుధాకర్ నేను ఇద్దరం కలిసి చేను పట్టిరా. చేను పట్టిన అన్న మందు కొడతాడు. ఏమైంది మొన్న ఏదో పెళ్లి చూపులు అంటాడు? అరే ఆ పెళ్లి సంబంధం గురించి ఆయన మన ఊరిది తెలుసుగా ఇప్పుడు మందు విషయం ఆయనకు తెలుసు. పిల్లని చూసినామే. పిల్లగా నచ్చింది అంత ఓకే, కానీ పిల్ల తాత తాగుడేనాట, తల్లి తాగుడేనాట, పిల్ల అన్నదమ్ములందరూ తాగుడేనాట. మన ఊరు గురించి తెలుసు కదా. కట్టుబాటు ఏంది? మనం తాగద్దు, పక్కడు కూడా తాగదు. పుష్కరాలు రేపు చేసుకుంటే అలా తాగుడు చేస్తే ఊళ్ళో మన ఇజ్జత ఏముంటది? మనము మన ఊర్లో ఎవరైనా దాకా 2 సంవత్సరాలు అవుతాం. తెలిసిన విషయమేనా అది? మందు బంద్ చేసి మందు బంద్ చేసి సరే మంచి పని చేసినావు.
అట్టే సంబంధాలు చూద్దాం ఇంకా బుచ్చలు. మంచి మంచి నెంబర్ పిల్లాడు మంచి వ్యవసాయం చేస్తాను ఇప్పుడు అంత బంద్ అయిపోయి నీకు తెలిసే ఊర్లో మంచి మాట సరే సరే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటారు అరే మీరు మంచి మాట. ఓకే ఒక చైన్ అయితే సరే వస్తారా? ఓకే రే పొద్దునే రా. మరి నువ్వు పొద్దున వద్దు చెప్పి ఫోన్ చేస్తా. చంద్రన్న కూడా కలిసినట్టు. సరే మరి ఎక్కితా. ఏం పెద్ద మనిషికి ఇక్కడ కూర్చున్నావేంది పొద్దున? అరే ఏం చేయాలి, మా టీంలో 2 దొంగలు ఉన్నారు. తాగొద్దురా అంటే తాగుతాండ్రు. అయ్యా మంచి పని చేస్తాను ఊళ్ళకే రానియకే. ఊళ్ళకి రానిస్తానా అని ఈ సాగు చేయ అబ్బాయి దొరికిండే అయ్యాను. దొంగతనంగా తాగుతాడు, ఊళ్ళకి వస్తాడు. నువ్వు గ్రామ నియమ నిబంధనల ప్రకారం మీకు 5,000 ఫైన్ వేస్తే లోపల పోనీయండి. రాణిస్తలేరా ఊర్లోకి తాగిన ఇంకోసారి తాగా సర్పంచ్ ఎట్లా కాదు నువ్వు మరి ఇట్లా కుదరది. నీతో నాది ఊరంతా ఖరాబ్ అవుతుంది. ఇంకోసారి మన తాగా కుదరదు. ఫైన్ కట్టాలి ఇంకోసారి తాగాలి మీరు 5,000 ఫైన్ కడితే నేను ఊర్లోకి రావాలి. అప్పటిదాకా ఊర్లోకి వచ్చేది లేదు. ఇక బంద్ చేయాలి. ఇంకా ముందు తాగితే మాత్రం బాగుండదు. తాగితే మాత్రం బాగుండదు. ఇంట్లో ఒక్కడు ఉన్నాడు దొరుకుతున్నాడు. ఆనంద్ గాడు అందరు అయిపోయింది ఊర్లో తాగుడు. అది ఆనంద్ గారు ఇంతకు రాగానే ట్యాంక్ కాడ కూర్చొని తాగుతాడు. అక్కడ ఉన్నాడు రాత్రి రాండి కానీ మార్పిస్తే అయిపోతాయి. మన ఊరు మన ఊరు మొత్తం ఏంది ఊరంతా మారింది. ఇక్కడ తాగుతాను. ఇది ఏంది గ్రామ పంచాయతీ, ఇది గవర్నమెంట్ ట్యాంక్. నువ్వు ఇక్కడ కళ్ళు తాగుతావా? అరే ఊరంతా పని చేసినాం కదా, ఊళ్ళో నిషేధం ఉన్నది కదా, మరి ఎందుకు తాగుతావు నువ్వు? ఏం తెలియక తప్పు చేసినావు? పెళ్ళి పిల్లనే పడిస్తాడా? మమ్మీ డాడీ చెప్పమంటావా? మీ అయ్యమ్మకి చెప్పి ఇప్పుడు పిలిపిస్తాం. మీ అయ్యమ్మకి చెప్పి ఇప్పుడు పిలిపిస్తాం. పిలిపించలే కావాలి. నీ ఒక్కరితో ఊరంతా ఆగమైందని ఒక్కరి మాత్రం ఊరంతా మాట్లాడితే ఊరంతా బంద్ అయింది. పిల్లనిచ్చేటోడు ఇది వయసు ఎంత, నువ్వు పరిస్థితి ఏంది, ఏంది ఇది పద్ధత? ఏంది ట్యాంక్ కాడ నువ్వు ఫైన్ కట్టని నువ్వు ఊళ్ళోకి వచ్చే సమస్య లేదు. నేను రానియం మేము. అరే నువ్వు అదే సమస్య లేదు. నువ్వు తాగితే కుదరదు. కట్టిస్తాను ఇంకోసారి నేనే కంప్లైంట్ ఇస్తాను. ఫస్ట్ టైం గ్రామంలో మొత్తం నిషేధం ఉన్నది. కళ్ళు నిషేధం ఉన్నది గ్రామంలో. నువ్వు తాగినావు అనుకో, ఇది ఫస్ట్ టైం క్షమిస్తాను. ఇంకా ముందు ఇట్లా జరగదు. ఒక్కసారి ఫస్ట్ టైం సెల్లమ్మైనా సరే నువ్వు వరంగల్ జిల్లా ₹1,00,000 ఇచ్చింది గవర్నమెంట్. అయ్యా బాగున్నావా? క్షేమమే కదా అమ్మా? మంచిగా ఉన్నా కళ్ళు మానేసిరా? సంతోషం. మీరందరూ మీతో పాటు మేము కూడా మారాలనే నేను చేస్తాను. మా పిల్లలు నేను బాధ పెట్టిందమ్మా. పిల్లలు వంటగా ఉంటారు. ఇప్పుడు తాగుడు మానేసిండు, మంచి బిజీ కడతాడు. మన వల్ల నువ్వు వల్ల ఈ ఊరు మొత్తం బాగుపడ్డావు. ఈ కుటుంబం కూడా మంచిగా ఉంది. భగవంతుడు ఉన్నాడు. మనం చేసింది తప్పు కాదు, మంచిగా మనం తాగుడు బంద్ చేసినాక ఊళ్ళో అందరూ బాగుపడ్డారు. అన్ని సంవత్సరాలు బాగుపడ్డాయి. కావాలంటే చాలా అయిపోయిందన్న. బాగుపడ్డాయి.
నమస్కారం సార్, నమస్తే. నమస్కారం. పెద్ద మనిషి ఊరు మొత్తాన్ని మార్చిన ఆయన. ఎక్కడ సార్? మీ ఊరుకు మార్పే కాదు, గొప్ప అవార్డు వచ్చింది. ఈరోజు మీ కృషి వల్ల గ్రామంలో చాలా నిషేధమైంది. తాగే వాళ్ళు కూడా తాగకుండా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాగి అనేక మంది భార్యలను కొట్టడం, ఆర్థికంగా నష్టపోయారు. ఇవాళ మీ దయ వల్ల మా గ్రామానికి చాలా నిషేధమైంది. తాగే వాళ్ళు కూడా తగ్గారు. మీకు మేము మా గ్రామం తరఫున 100 కోటి వందనాలు. పెద్ద మనిషికి సన్మానం చేద్దాం. సార్ మా గ్రామ పంచాయతీ తరఫున మీ సర్పంచ్ తరఫున మిమ్మల్ని చేసిన కృషికి మీకు మా తరఫున సన్మానం చేస్తాను. ఈ సందర్భంగా మా సర్పంచ్ కూడా మేము సన్మానం చేయాలి. బాబు శాలో తీసుకురాయ్యా సార్, మీరు చేయండి. సన్మానించినందుకు మీకు ధన్యవాదాలు. మీ వల్ల మా ఊరు బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. Un cri silence.